వెల్కమ్ టు జీకే న్యూస్ 9. మనం ఈరోజు ఒక ప్రముఖ సంఘ సేవకురాలతోటి మనం ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాము. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవలు చేసుకుంటూ బాధితులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలుస్తూ సహకరిస్తూ వాళ్లకు వెన్నంటి వండుకుంటూ వాళ్ళకు అన్ని విధాలుగా సేవ చేస్తున్నటువంటి మహిళ ఈరోజు మనతో ఉండడం జరిగింది, మన స్టూడియోకి రావడం జరిగింది. గతంలో నుంచి కూడా ఈమె జీవితం అంతా కూడా ఒక రకమైనటువంటి సుడిగుండంలో ఉండి నానా రకాల సమస్యలు ఎదుర్కొని ఈమె సేవా కార్యక్రమాలు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. గత ఎన్నో మీడియాలలో కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈమె వచ్చేసి నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామానికి చెందినటువంటి మహిళ. ఇప్పుడు మనం పూర్తి వివరాలు ఈమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ యొక్క జన్మస్థలం ఎక్కడ? మీ యొక్క విద్యార్హతలు ఏంటి? అందరికీ నమస్కారం. ఈ జీకే న్యూస్ వేదికపై మాట్లాడుతున్న మేము, మరి నా పేరు కొండ లలిత, దేవరకొండ, నల్గొండ డిస్టిక్. మా అమ్మగారు వచ్చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఊరు ఏదైతే ఉందో కొండారెడ్డిపల్లి, ఆ ఊరికి 10 కిలోమీటర్ల దూరాన తిమ్మాయిపల్లి. మా అమ్మగారు వచ్చేసి, అత్తగారు దేవరకొండ. మేడం, మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు సేవారంగంలో ఉన్నారని చెప్పేసి మాకు కూడా సమాచారం ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా సేవారంగాన్ని ఎంచుకున్నారు? అందుకు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే దాని గురించి చెప్పాలంటే, ఇప్పుడు వ్యక్తిగతంగా చెప్పాలనుకున్నా, క్యాజువల్ గా చెప్పాలనుకున్నా కానీ, ఒక ఆడపిల్ల సమస్యలు ఎలాగైతే ఉంటున్నాయో సమాజం పట్ల, ఎంతమంది ఎన్ని రకరకాల సమస్యల్లో ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకోవడము, రకరకాలుగా ప్రాణాలు తీసుకోవడం జరుగుతుందండి. అలాంటి సమస్యలు నేను కూడా ఒకప్పుడు ఎదుర్కొన్నాను. కాబట్టి నాలాంటి సమస్యలు ఏ ఆడపిల్లకి రావద్దు, ఏ మహిళ కూడా ఇలాంటివి పడకూడదు. అసలు ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఒక రూట్ మ్యాప్ అనేది ఉండాలి, ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. మరి నాలాగా ఎవరికి జరగకూడదు అనే ఒక లక్ష్యంతో నేను బయటికి సమాజంలోకి రావడం జరిగింది. మీలాగా అంటే మీరు కుటుంబ సమస్యలు ఎదుర్కొన్నారా, లేకుంటే సామాజిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారా? స్టార్టింగ్ చెప్పాలంటే కుటుంబ సమస్యలేనండి. మాకు సమాజం పట్ల నాకు శత్రువులు అనే వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరు లేదు. అందరూ మిత్రోత్తంగా చాలా బాగుంటారు. ప్రతి ఒక్కరూ నాతో చాలా మంచిగా, చాలా బాగుంటారు. అంటే ప్రతి స్త్రీ మీలాగా కుటుంబంలో బాధపడకూడదు అని చెప్పేసి మీరు ఎంచుకున్నటువంటి ఆలోచన. మీరు కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఇక ముందు కూడా ఏ మహిళ కానీ, ఏ స్త్రీ కానీ, ఏ బాలికలు కానీ కుటుంబ సమస్యలు ఎదుర్కోకుండా మంచిగా బతకాలనేది మీ ఆలోచన. ఇలాంటి సమస్యలు అంటే కొందరు బాధితులు మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా? కుటుంబ పరంగా ఎదురైనటువంటి సమస్యలు అంటే సమాజం పట్ల బాధితులు చాలా మంది నా దగ్గరికి రావడం జరిగిందండి. ఎక్కువ శాతం నా దగ్గరికి వచ్చే కేసులు భార్యాభర్తలవి, మైనర్ అమ్మాయిలవి మాత్రం చాలా వచ్చినవి. అంటే పబ్లిక్ గా చేసినవి కొన్ని ఉంటే, పర్సనల్ గా చేసినవి మాత్రం చాలా ఉన్నాయండి. ఎందుకంటే పెళ్లి కాని అమ్మాయిలు రకరకాలు జరుగుతున్నాయి సమస్యల్లో, మనం చెప్పకపోయినా సమాజం దృష్టికి అందరికి తెలిసిన విషయాలే. అట్లాంటివి మాత్రము చాలా నేను సాల్వ్ చేసిన చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని 1, 2, 3 ఉదాహరణ చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్పాలి. ఏంటంటే మా ఊరి పక్కలోనే డెండి మండలం గోనబోయినపల్లిలో ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి, 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి అంటే ఇద్దరు ఎస్సీనే. ఈ అమ్మాయి మాదిగా, అబ్బాయి మాల. ఇద్దరు కొంచెం ఇష్టపడ్డారు అన్నమాట. ఈ అమ్మాయి కన్నతల్లి లేదు, చనిపోయింది. తిన్న తల్లి ఉంది. వాళ్ళ దృష్టిలో కనిపించగానే ఈ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టడము, అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు పంపించడము, సాగు బతుకుతే బతుకు అని చెప్పగానే వాళ్ళ నాయనమ్మని తీసుకొని ఈ అమ్మాయి ఎక్కడికో బయటకు వెళ్ళిపోతే, అలాంటి అవ్వ మనవరాల్ని గ్రామస్తులు నాకు పరిచయం చేశారు. ఈయన దగ్గరికి వెళ్తే ఇలాంటి సమస్య కొంచెం చూస్తుంది, మాట్లాడుతుంది అని చెప్పి నా దగ్గర పంపించారు. అలాంటి అమ్మాయికి నేను స్వయంగా 4 నెలలు 5 నెలల దాకా నా ఇంట్లో పెట్టుకొని ప్రేమించిన అతడు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మళ్ళీ అందులో వచ్చేసి 4 నెలల గర్భవతి. అలాంటి అమ్మాయిని అందరూ పట్టించుకోకుండా బయటికి పంపించారు. ఆ పంపించినప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు నా ఇంట్లో పెట్టుకొని నా కూతురుగా అమ్మాయిని భావించి
నా శాయశక్తులు నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అమ్మాయి కోసం పోరాటం చేశా. పోలీస్ స్టేషన్ అంటే పెద్దల దగ్గర కంటే అక్కడ ఇక్కడ చాలా వరకు తిరిగి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుల పెద్ద మనుషుల్ని, వాళ్ళకి కావాల్సిన బంధుమిత్రుల్ని పిలిపించి మరి ఆ పంచాయతీ నేను మాట్లాడడం జరిగింది. స్వయాన నా చేతులతో డబ్బు ఖర్చు పెట్టి అమ్మాయి పెళ్లి నా బిడ్డలాగా నేను చేయడం జరిగిందండి. చారగొండ పక్కలోనే కీర్తనగండ్ల గుట్ట అని ఉంటది, రాములవారి గుట్ట. ఆ గుట్ట దగ్గరికి తీసుకొని వెళ్ళి అమ్మాయికి పెళ్లి చేసి ఇచ్చాను. ఇప్పుడు 2 పిల్లల తల్లి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సెట్ అయ్యారు, ఓకే, సంతోషం. ఇలాంటి ఇంకేమైనా మహిళలు సమస్యలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇంకా మామూలు కేసులు చాలా వరకు చేశాను. అంటే ఒక పేషెంట్ 10 హాస్పిటల్ తిరిగిన తర్వాత లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు నిమ్స్, ఉస్మానియో, గాంధో అక్కడ ఎంచుకుంటారు చూసినావా, ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ కేసు నా దగ్గరికి రావడం చాలా కేసులు వచ్చినాయి నా దగ్గరికి. అంటే పబ్లిక్ గా చేసినవి తక్కువ, పర్సనల్ గా చేసినవి ఇంకా ఎక్కువ ఉన్నవి. కానీ నేను ఎక్కడ ఒక్క రూపాయి కాదు కదా, చిల్లి గవ్వ కూడా నేను అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదండి. ఎక్కడైనా నేను ఫ్రీ సర్వీస్ అందించాను. మైనర్ కేసులు, ఇదొకటి మైనర్ కేసు ఇప్పుడు చెప్పిన విషయము. ఇంకొకటి నల్గొండ పక్కలోనే హాలియా ఉంటుంది. హాలియాలో కూడా ఒక మైనర్ అమ్మాయి మన నల్గొండ హాస్టల్లో చదువుతున్నది. ఆ అమ్మాయి కూడా ఒక తాకలోళ్ళ అబ్బాయి ప్రేమించి మోసం చేసి నేను కంపల్సరీ నీకు దేవుడి సాక్షి పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పి కొంచెం అటు ఇటు తిప్పడం జరిగింది. ఇంటికి తీసుకొని వెళ్ళి మా వాళ్ళకి పరిచయం చేస్తానని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళి అమ్మాయిని బలత్కారంగా లొంగ తీసుకున్నాడంట. లొంగ తీసుకోగా అమ్మాయి ఏం చేసింది, అట్లాగే 2 సార్లు 3 సార్లు కలిశారంట. అప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిపోయింది. 7 నెలలు పడ్డ దగ్గర అమ్మాయి చెప్పుకోలేదు ఎవరికి. అంటే హాస్టల్లో ఉంటుంది కాబట్టి తల్లి కూడా చూసుకోలేకపోయింది పాపం అమాయకత్వంగా. ఈ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కాబట్టి టీచర్లు వాళ్ళు అబ్జర్వ్ చేసి చూసి తల్లికి నాకు ఫోన్ చేసి పిలిపించారు. పిలిపిస్తే ఏంటి విషయం అంటే ఇది సంగతి అంటే ఎవరు ఏం లేదని అంటే అమ్మాయి మొత్తం డేటా లాగినామండి. డేటా లాగిన తర్వాత ఎవరంటే పలానా అబ్బాయి అంటే నార్కట్ పెళ్లి పిఎస్కి వెళ్ళి ఎమ్మటే నేను కంప్లైంట్ చేసి కేసు పెట్టడం జరిగింది. ఆ అబ్బాయి 3 రోజులు తప్పించుకొని తిరుగుతా కూడా నేను వదిలిపెట్టలే. అక్కడ నుంచి బడబాబులు చోటబాబులు ఒక 60 మంది పైన వచ్చిండ్రు నాయకులు, వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ సైడ్ నుంచి నేను సింగిల్ ఉమెన్, నేను ఒక్కదాన్ని అమ్మాయి నుంచి. అయినా కూడా నేను ఒంటరి పోరాటం అయినా చేసినా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా సార్ అడగండి, మరి 7 నెలల గర్భవతి అమ్మాయి అని చెప్తే ఈ మాదిగోళ్ళ పిల్ల నేను చేసుకోనని ఓపెన్ గా చెప్పేసింది పోలీస్ స్టేషన్ లో. చెప్పేసినప్పుడు అక్కడ పోలీసులు కూడా కొంచెం నాకు సహకరించారు. అంటే నేను రాంగ్ రూట్ వెళ్ళలేదు కదండి, నేను రైట్ రూట్ వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కూడా నాకు చాలా సహకారం అందించారు. సిఐ గాని నాగరాజు, ఎస్ఐ క్రాంతి కుమారు, డిఎస్పి గారు ఏదో పేరుందండి సారీ సార్, వాళ్ళు కూడా చాలా నాకు సహకారాలు అందించారు. ఆ కేసులో కూడా నేను సక్సెస్ అయినా. నాకు కాలేదు ఈ అమ్మాయి, అసలు నా ప్రెగ్నెంట్ కాలేదని చెప్పేసి బాగా. ఇప్పుడు సరే ఆ మధ్యలో మీకు అక్కడ జరిగినాయి, ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరిగిందంటారా అన్యాయం జరిగిందంటారా? అంటే ఇంకా కేసు ట్రావెల్ కి రాలేదండి. అంటే వీరు ఇంకా ఏం చేసిండంటే అసలు నా ప్రెగ్నెన్సీ కాదని చెప్పేసిండు. చేపిస్తే నేను డిఎన్ఐ టెస్ట్ కూడా చేయించుకొని వచ్చా హైదరాబాద్ లో. బాబు పుట్టిన తర్వాత 2 నెలలు పడ్డ తర్వాత డిఎన్ఐ టెస్ట్ కూడా చేయించుకొని వచ్చా. డిఎస్పీ గారి పేరు శివరాం రెడ్డి. తను బాగా అబ్జర్వ్ చూసి అమ్మ నువ్వు చాలా మహిళల పట్ల చాలా గట్టిగా ఉన్నావు, నీకు ఎలాంటి సహకారాలైనా మా నుంచి తప్పకుండా ఉంటాయమ్మా, నువ్వు ఇలాగే నీ పోరాటం కొనసాగించాలి. తను కూడా చాలా సపోర్ట్ చేసిండు నాకు. అలాంటి కేసులు కూడా చాలా చేస్తున్నా నేను. అలాంటి వచ్చిందండి. అంటే తేలిందా అంటే అది కొంచెం మనం ఇప్పుడు చెప్పుకోవద్దండి, లైవ్ గా మాత్రం చెప్పొద్దు. అంటే జడ్జిమెంట్ రావాలి కదా, జడ్జిమెంట్ వచ్చినప్పుడు అది మాత్రం కోర్టు పరిధిలో ఉంది, ఇంకా నడుస్తుంది కేసు. ఇదే కాకుండా మీరు ఓన్లీ మీ జిల్లా కేంద్రం, మీ జిల్లా పరిధిలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? అట్లాంటి ప్రజల సమస్యలు మీ దృష్టికి వచ్చినాయండి. నేను చాలా వరకు హన్మకొండ వెళ్ళిన, వరంగల్ జిల్లా హన్మకొండ కదా, అక్కడ వెళ్ళిన మహిళల సమస్యలు ఉంటే అంటే చాలా వరకు వెళ్ళినా అండి. నేను బయటి సమస్యలకే ఎక్కువ వెళ్తున్నా. సూర్యాపేట మహిళల సమస్య ఉంటే సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాను. చాలా వరకు వెళ్తూనే ఉన్నానండి నేను. ముఖ్యంగా ఏంటంటే మహిళల పట్ల, మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగానే జిల్లా వ్యాప్తంగానే మీరు అక్కడ వెళ్ళి వాళ్ళు పరామర్శించి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. అవును. దీంతో పాటు ఈ మధ్య కాలంలో మీరు
ఏదో మీ బాడీని నేను మెడికల్కు డొనేట్ చేస్తా, హాస్పిటల్ డొనేట్ చేస్తా అని చెప్పేసి మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు నిజం? మీకు అలాంటి ఆలోచన ఎందుకు కలిగింది? అది ఎంతవరకు నిజం అంటే స్పష్టంగా నేనే ఉన్నాను కదండి, అది నిజమని మీరు నమ్మాలి. నేను చెప్తున్నా కదా, అది నేను నా నోట్ల నుంచి ఒక మాట వచ్చిందంటే దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప నన్ను మళ్ళీ ఇది నిజమా అబద్ధమా అని అడగకూడదు. అంటే అది నా మనస్సాక్షిగా తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ప్రోత్సహించరా అనేది ఉంటుంది? లేదండి, నన్ను ప్రోత్సహించే వాళ్ళు, నా వ్యక్తిగత విషయాలలో నాకు ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరండి. నాకు నేనే రాదు, నాకు నేనే మంత్రిని. ప్రతి సలహాలలో నేనే, నాకెవరు ప్రోత్సహించే వాళ్ళు లేరు. అంటే వ్యక్తిగత విషయాలు అనుభవించి ఉన్న, సమాజం పట్ల చూస్తూ ఉన్న అన్ని ప్రతి ఒక్క అంశం పట్ల నేను లైవ్ గా చూసినవి చాలా అనుభవాలతోని నేను. ఎందుకంటే ప్రతి నాయకుడు ఈ రకంగా చెప్పాలంటే ప్రతి నాయకుడు ఏం చెప్తుంటారు, నేను ప్రజలకు అది చేస్తా, ఇది చేస్తా, ఇది దానం చేస్తున్నా, ఇది దానం చేస్తున్నా, ఇది ధర్మం చేస్తున్నా, అక్కడ న్యాయం చేసినా, ఇక్కడ న్యాయం చేసినా అని వేదిక ఎక్కగానే మైక్ పట్టి బొబ్బలు కొట్టి అంగి దింపుకొని మరి బొబ్బలు కొట్టి చెప్తుంటారు. కానీ ఒక ఆడపిల్ల కష్టం వచ్చిందంటే అన్నకి ఈడ పోయేద్దాం రమ్మని అంటే 100 సార్లు ఫోన్ కొట్టిన ఒక్కసారి కూడా ఎత్తారండి. ఇలాంటి నాయకులు ఉన్న ఈ సమాజంలో అంటే మనం అది చేసినా ఇది చేసినా కాదండి, మనం ఊపిరి ఉన్నంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు ఎన్ని చేస్తామో ఎన్ని చేయమో అది చూసిన వాళ్ళు అనుకోవాలి. మనం చేసినవి చెయ్యనివి అన్ని ఖాళీ డబ్బాలో రాలేదు గల్లగల్లగల్ల ఊపినంతలో అది మనకు గొప్ప ఇది కాదు. అంటే మనము బతుకున్నప్పుడు ఎంతో సాధ్యమైనంత వరకు చేస్తామో, చనిపోయినప్పుడు కూడా మన శరీరంలో ఉన్న అవయవాలు ఏ ఒక్కరికైనా ఉపయోగపడాలి అనేది మాత్రమే నా ఒక ఆశ, కోరిక. అంటే మీరు మెడికల్ కాలేజీకి మీరేమన్నా రాసిచ్చారా, హామీ పత్రం ఏమైనా ఇచ్చారా? అదే ప్రయత్నంలో ఉన్నామండి, అదే ప్రయత్నంలో ఉన్నాము. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే మీరు బాడీ దానం చేయడం కొరకు మరి మీ కుటుంబ నేపథ్యంలో ఏమన్నా అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? కుటుంబ సభ్యులలో అడ్డుకునే వాళ్ళు మాత్రము ఎవరు ఉండరండి. ఎందుకంటే నా ప్రాణం, ఇది నా వ్యక్తిగత విషయం. అంటే ఎవరికి ఎవరు గ్యారెంటీ కాదు, ఎవరికి ఎవరు ఎప్పటికీ తోడుగా రారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో తల్లికి బిడ్డ లేదు, బిడ్డకి తల్లి లేదు, భార్యకు భర్త లేడు, భర్తకు భార్య లేదు అనే ఒక సమాజం ఏర్పడింది. అట్లాంటప్పుడు నాకెవరండి, ఎవరు లేదు. ఇది నా శరీరం, నా ఊపిరి, నా ఇష్టం. మొత్తానికి అయితే ఏది ఏమైనా కానీ నేను బతుకున్నంత వరకు నేను పలు సేవా కార్యక్రమాలు చేసిన, అందరికీ మంచి కోరిన, మంచి కార్యక్రమాలు చేసిన, ఎవరి సహాయ సహకారాలు లేకుండా కానీ, నేను ఒంటరి మహిళను అయినా కానీ నాకు తోచిన కాడికి నేను సహాయం చేసిన. కాబట్టి నేను బతుకుండగా ఎలాంటి కార్యక్రమాలు చేసినో, ప్రజలకు ఎలా న్యాయం చేసినో సాధ్యమైనంత వరకు నా శరీరం కూడా, నా తదనంతరం నా శరీర అవయవాలు కూడా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయనే ఆలోచనతోటి మీరు మీ యొక్క భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి అంగీకరించినట్టే తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు చాలా వరకు సేవా కార్యక్రమాలు చేసినా అంటున్నారు కదా, మీరు ఒంటరిగా ఒకరు మాత్రమే సేవ చేశారా, లేకుంటే మీకు ఎవరైనా సహకరించారా? అంటే నేను ఒక్కదాన్ని ఇప్పుడైతే ఒంటరి ప్రయాణం అండి నాది. కాకపోతే కొంతమంది అన్నలు నాకు తోడుగా ఉన్నారు, నన్ను సహకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, నాకు సపోర్టింగ్ ఉందండి. మన రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, ఎవరైనా ఉండవచ్చు. పోలీసులలో కూడా, డిపార్ట్మెంట్లలో కూడా నాకు కొంచెం పర్సనల్ గా సహకరించే వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, మన ఉన్నారండి. వాళ్ళ సహకారాలతోని నేను ఈ రోజు ధైర్యంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు కదా సమాజం మీద మహిళలు ఎవరెట్లా ఉంటున్నారు, ఎవరెక్కడ ఏం చేస్తున్నారు, పురుషులు కానీ కావచ్చు, మహిళలు కావచ్చు, ఒకటంటే ఒకటి చేస్తున్నారు అంటారు. కానీ నేను ఆ రకంగా లేను కదండి. నేను ఇచ్చానంటే మాట అది తప్పినా, నేను ప్రాణం పోయినా కానీ ఆ మాట తప్పను. ఎందుకంటే ఒక ఆమె సమస్య మీద ఉండి అక్క నాకు ఒక కాల్ చేసిందంటే ఖచ్చితంగా నేను మరో రోజు అక్కడ ఉండాల్సింది. నా జిడ్డు అలాంటిది, నా పోరాటం అలాంటిది. దీన్ని చూసి చాలా మంది నాకు సపోర్ట్ ఉన్నారన్న. సరే, ఏది ఏమైనా ఈ దేవరకొండ లలిత నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఈ మహిళ తమ సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి భావాలు మహిళలో కనిపిస్తున్నాయి. ఆమె మాటల్లోనే ఆమె ఆవేదన, బాధ, సమాజానికి ఏదో చేయాలనే తపన ఆమెలో కనిపిస్తుంది. ఎంతోమంది మహిళలకు ఈమె ఆదర్శంగా ఉండే
ఆదర్శ భావాలు ఈమెలో కనిపిస్తున్నాయి. ఈమెను ఆదర్శంగా తీసుకొని మిగతా కొంతమంది ప్రజలు ఎంతో కొంత రియలైజ్ అయ్యి ప్రజల సేవ చేయాలనే ఆలోచన తపన కలగాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క మహిళ ప్రజా శ్రేయస్సు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి ఒంటరి మహిళ అయినా ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికే సమస్య వచ్చినా నేను ఉన్నా అనుకుంటూ బాధిత మహిళకి అండాదండగా ఉన్నటువంటి ఈ మహిళా నాయకురాలు దేవరకొండ లలిత గారు మన స్టూడియోకి వచ్చి ఆమె భావాలు వ్యక్తపరిచినందుకు మనం ఆమెను అభినందిస్తూ, ఇలాంటి మహిళలు సమాజానికి అవసరం కాబట్టి ఇలాంటి మహిళలు నూరేళ్లు జీవించాలని అలాగే మన ఛానల్ తరఫున వారిని నేను కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.